కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ వివాదం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశాలున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వ్యవహార శైలికి విసిగిపోయిన కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో ఏదో జరగబోతోందన్న చర్చ మొదలైంది. కొండా దంపతులు కొత్త దారులు వెతుక్కుంటున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. కొండా దంపతులపై భారీగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధిష్టానం వారిని పిలిచి గట్టిగా క్లాస్ తీసుకుంది. స్థానికంగా అందరినీ కలుపుకొని పోవాలని సూచించింది. వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీని డెవలప్ చేయాలని కూడా ఆదేశించింది. అయితే కొండా మురళి మాత్రం పైకి విన్నట్టు చెబుతున్నా తెరచాటున మాత్రం ఆయన దూకుడు తగ్గట్లేదు. కొండా సురేఖ కోసం ఎన్నికల్లో 60 కోట్లు ఖర్చు పెట్టామని, అందుకోసం 16 ఎకరాలు అమ్ముకున్నామని కొండా మురళి ప్రకటించారు. అటువంటి ప్రకటనలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. పైగా మంత్రిగా ఆమెకు పైసా రావటం లేదని, ప్రతి నెల ఖర్చులకు తాను 5 లక్షలు ఇస్తున్నానని కూడా మురళి చెప్పుకోవటం దందాలను ప్రస్తావించినట్లయిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో దందాలకు ఇదో నిదర్శనమని బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు సెటైర్లు వేస్తున్నాయి. మరోవైపు కొండా వారసురాలిగా సుష్మిత కూడా జెండా ఎత్తారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెడుతున్నారు. పరకాల నుంచి తాను పోటీకి రెడీ అవుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా అధిష్టానం ఆదేశాలకు విరుద్ధంగా వారసులు జెండా ఎత్తడం, వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగుతానని చెప్పడం వంటివి సీరియస్ పరిణామాలు. ఇదే విషయంపై కొండా దంపతులు వ్యాఖ్యానించాల్సి వస్తే తప్పుకుంటున్నారు. ఆమె తమ బిడ్డ అని చెబుతూనే ఆమె కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం చేస్తున్న రాజకీయాలు, ఆధిపత్య పోరు వంటి వాటిని ఎక్కడా తగ్గించటం లేదు. తాను ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, అయినా ఎవరికీ భయపడలేదని కూడా కొండా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కొండా వ్యూహం ఏంటి అనేది కూడా చర్చకు వస్తోంది. అవకాశం, అవసరం అనే 2 పట్టాలపైనే ఎవరి రాజకీయమైనా ముందుకు సాగుతుంది. ఈ 2 కుదరకే గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి, తర్వాత బీఆర్ఎస్ లోకి కొండా ఫ్యామిలీ వచ్చింది. తర్వాత మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచి కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందునే ఆధిపత్య పోరు పెరిగిందని చెబుతున్నారు. టికెట్ల పంచాయతీతో కొండా కుటుంబం బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చింది. కొండా సురేఖ తమ కుటుంబానికి 2 టికెట్లు అడిగారు. అందుకు కేటీఆర్ అంగీకరించలేదు. ఒకచోట మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుందని, ఎవరికి టికెట్ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన తేల్చేశారు. తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. దాంతో కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరింది. అక్కడ అనుకున్నది జరగలేదు. 1 టికెట్ మాత్రమే దక్కింది. ఇప్పుడు వరంగల్ రాజకీయం అస్తవ్యస్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి మళ్లీ కొండా కుటుంబానికి ఆహ్వానాలందే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ భవన్లో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2-3 వారాల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆహ్వానం అందితే మాత్రం కొండా కుటుంబం జిలానీలవుతారని వార్తలొస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.